ప్రసాద్ గారు, మీరు ఫుడ్ లో చెప్పారు అంటే దేశవాళీ ఆవు పెరుగు వాడండి అని చెప్పి. ఎందుకు అందులో ఉండే పోషకాలు ఏంటి, ఎందుకు అదే తీసుకోవాలి అసలు? ఎందుకంటే మనకు బేసికలీ అడాప్టబిలిటీ. ఇప్పుడు మనం బెడ్ మీద పడుకుంటాము, ఎడమ చేయికి వాచ్ కడతాము, ఏదో కొన్ని అలవాట్లు ఉంటాయి. అదేమి అడాప్టబిలిటీ, మన బాడీ అడ్జస్ట్ అయింది. అట్లా ఇక్కడ ఉండే లోకల్ ఫుడ్ కి, ఈ కూరగాయలకి, ఈ సీజన్లకి, హైదరాబాద్ నుండి వేడికో చల్లకో ఇంకోటో, అట్లా నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఉండేవాళ్ళు, ఉత్తర ధృవంలో ఉండేవాళ్ళు, వాటికి అలవాటైన అడాప్టబిలిటీ ప్రాసెస్ లో భాగంగా ఈ దేశీ ఆవుల్ని అడాప్ట్ చేసుకున్నాము. ఓకే, సమ్ 7,000 years, 6,000 years, మేబీ thousands of years బిఫోర్, కరెక్ట్ గా చెప్పలేము. సో వాటిని డొమెస్టికేట్ చేసి వాటి వ్యవసాయం చేసుకుంటా వాటి పాలకి మనం అడ్జస్ట్ అయినాము. అవి కూడా ఈ లోకల్ గా ఉండే గడ్డి గాదము తిని అవి నిలబడ్డాయి. వాటికి అడాప్టబిలిటీ అయింది కాబట్టి మనకి అవి బెటర్ కదా. సో ఇప్పుడు హైబ్రిడ్ ఆవులు తయారు చేసి, హైబ్రిడ్ ఫుడ్ తయారు చేసి, కొత్త కొత్త ఆయిల్స్, కొత్త కొత్త ఫుడ్లు, కొత్త కొత్త కలర్లు, గ్రీన్ గా ఉండే డ్రింక్ అంట. ఎందుకు వచ్చింది? ఏదో కలర్, ఫుడ్ కలరే, ఇదే ఫుడ్ గ్రేడ్ కలరే అంటారు. అరే ఫుడ్ గ్రేడ్ కలర్ ఫుడ్ లోనే ఉంది కదా నాయనా. మాకు బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉంది, 100 రకాలు అవే తింటాం కదా. నువ్వు కలర్ తయారు చేసి మాకు యాడ్ చేసేది ఎందుకు? ఇదంతా అంటే దేశవాళీ ఆవు పెరుగే తినాలి అని అంటే అందరికీ సరిపోని ఉండాల్సిన అవసరం తినకూడదు. ఇప్పుడు మంచిది దొరికితే తినాలా, లేదా తినకూడదు, రెండే కదా ఆప్షన్.